నీట్ ఫలితాలలో ఎప్పుడైనా టాప్ ప్లేస్ శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు 3, 9, 16, 19, 20 ఒక్క శ్రీ చైతన్యవే. భారత స్టార్ షట్లర్ 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. టోక్యో వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో జపాన్ ఓపెన్ టైటిల్ను సొంతం చేసుకున్న మొట్టమొదటి భారత మహిళా షట్లర్గా సింధు అవతరించింది. తుదిపోరులో జపాన్ క్రీడాకారిణి మాజీ ప్రపంచ ఛాంపియన్ అకానే యమాగుచిని సింధు మట్టి కరిపించింది. 21-17, 21-17 తేడాతో వరుస గేముల్లో గెలిచి అద్భుత విజయాన్ని అందుకుంది. మొదటి నుంచే సింధు ఈ మ్యాచ్లో తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించింది. ఖచ్చితమైన ప్లేస్మెంట్స్, పదునైన స్మాష్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. తొలి గేమ్ను 21-17తో తన ఖాతాలో వేసుకున్న సింధు రెండో గేమ్లోనూ అదే జోరు కొనసాగించింది. ఒక దశలో 11-7, 17-13 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన ఆమె ఏ దశలోనూ యమగుచికి కోలుకునే అవకాశం ఇవ్వకుండా 21-17తో రెండో గేమ్తో పాటు మ్యాచ్ను దక్కించుకుంది.